మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం వద్ద గోదావరి ఇప్పుడు 32.8 ఉంది. అంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఇక్కడ దాదాపు 33 అడుగులకి భద్రాచలం వద్ద చేరుకుంది. ఈ రాత్రికి 40 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యూసి చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. 43 అయితే మొదటి ప్రమాదిక హెచ్చరిక, రెండోది 48, 53 మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక రావచ్చు అని చెప్పని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో దాదాపు ఏదైతే ముంపుకి గురవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రజల్ని ముందస్తు చర్యగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పని అధికారులు చెబుతున్నారు. అయితే భద్రాచలం వద్ద గోదావరి ప్రజెంటు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంతమంది నాయకులు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు గోదావరి పెరుగుతుంది అంటున్నారు, 43 దాకా మొదటి ప్రమాద హెచ్చరిక రావచ్చు అంటున్నారు, ఏమంటారు? గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నదికి తీవ్రమైనటువంటి వరద వచ్చింది. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం 32 అడుగులు దాటి ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క వర్షపు నీరు కాలనీల్లోకి గ్రామాల్లోకి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గతంలోనే చెప్పినట్టుగా ఇక్కడ ఇసుక బస్తాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయమని చెప్పినా కూడా ఆశించిన రీతిలో ఇసుక బస్తాలు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యం, కిరోసిన్, అదేవిధంగా పంచదార లాంటి వస్తువులన్నీ కూడా రెడీగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే మన జిల్లాకు చెందినటువంటి గౌరవ మంత్రులు ఇక్కడ పర్యటన చేయాలి. ఎందుకంటే మరో 2 రోజుల పాటు భారీ వర్షాల కారణంగా గోదావరి వరద మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి భద్రాచలం ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దాదాపు మన జిల్లా మంత్రులు 3 మంత్రులు ఇక్కడ అంతకుముందు నష్టం జరిగినట్టుగా ఇప్పుడు జరగకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించాలని చెప్పని కూడా స్థానిక నాయకులు చెప్పుకుంటున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.